రైట్, తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటి వరకు 6కు చేరింది. సుమారుగా 50 మంది క్షతగాత్రులుగా ఉన్నారు. వారందరూ కూడా హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం దగ్గర ఈ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట వల్ల భక్తులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా మండిపడుతూ ఉన్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వివాదం మరొక ముందే టీటీడీ అధికారుల వైఫల్యం మరోసారి బయటపడింది. వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు లక్షలాది సంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ కూడా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని ప్రశ్నిస్తున్నారు భక్తులు. సీఎం చంద్రబాబు కూడా టీటీడీ అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల వైఫల్యంతోనే తొక్కిసలాట జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులను హెచ్చరించారు. తొక్కిసలాటపై విచారణ చేపట్టిన అధికారులు ఇది కుట్రపూరితంగా చేసింది కాదని, కేవలం ప్రమాదం మాత్రమే అంటూ తేల్చారు. తిరుపతిలోని ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీయడంతో ఒక్కసారిగా భక్తులు ప్రవేశించి ఒకరి మీద ఒకరు పడిపోయి తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. గతంలో బారికేడ్లను ఏర్పాటు చేసి అక్కడ పరిస్థితిని అనుసరించి భక్తులను క్యూ లైన్లోకి వదిలేవారు. అయితే ఎన్నడూ లేని విధంగా బైరాగి పడ్డెట్ట టోకెన్ల కేంద్రం వద్ద ఉన్న పార్క్లోని భక్తులను అనుమతించారు. పార్కులో ఎక్కువ మంది ఉండడం, వారంతా ఒక్కసారిగా వెలుపలికి వచ్చేందుకు గేట్ను తీయడంతో కింద పడిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ రెండు విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఒకటి అధికారుల వైఫల్యం, ఇంతమంది జనం వస్తున్నప్పుడు ఎందుకు అలర్ట్ కాలేదనేది, అటు పోలీసులకి టీటీడీ అధికారులకి మధ్య గ్యాప్ వచ్చిందనేది కూడా రెండు విషయాలు మనకి తెర మీదకి వస్తున్నాయి. ఏదైనా కావచ్చు, ఎవరి నిర్లక్ష్యమైనా కావచ్చు, చనిపోయినటువంటి వారి పరిస్థితిని మళ్ళీ వెనకైతే తీసుకురాలేనటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, సీఎం కూడా అక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, ఇప్పటికే 40 పైగా 50 మంది వరకు కూడా అటు రుయాలో కావచ్చు, సిమ్స్లో కావచ్చు, పలు హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి సిచ్యువేషన్. వారి కండిషన్ ఏ విధంగా ఉంది? 6గురికి చేరింది ఇప్పటి వరకు మృతుల సంఖ్య. సీఎం వస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్ని గంటలకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? డీటెయిల్స్ అంటే ఈరోజు ముఖ్యమంత్రి దాదాపు 12 గంటల ప్రాంతంలో తిరుపతికి చేరుకొని ఉన్నారు. తిరుపతికి రాగానే ఈ ఆసుపత్రిలో, అలాగే సిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శిస్తున్నారు. ఇంకా ప్రధానంగా నిన్న జరిగిన తొక్కిసలాటకు కారణమైన ప్రదేశంలోనే నేను ఉన్నాను. ప్రస్తుతం తిరుపతిలోని బైరాగి పట్టే ప్రాంతంలో ఉన్న పార్క్ ఇది. ఈ పార్క్ లోనే నిన్న ఉదయం నుంచి కూడా భక్తులు వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. దీంతో భక్తులు బయట గేట్లను కూడా అధికారులు మూసేసిన పరిస్థితి అయితే ఉంది. దీంతోనే ఇక్కడ తొక్కిసలాట ప్రధానంగా చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. చూస్తే మనం ఇక్కడ ఈ బారికేడ్లు అయితే ఏవో ఉన్నాయో, గేటు బారికేడ్లు అంతా నిన్న ఉదయానికే భక్తులు వచ్చేసారు. అంటే ఈ రోజు ఉదయం 5 గంటలకు దర్శన టికెట్లు ఇస్తున్నారన్నట్టు ఎక్కడ దొరకదు. ముఖ్యంగా ఏకాదశి, ద్వాదశి రోజుల్లో టికెట్ల కోసం భక్తులు నిన్ననే రావడం జరిగింది. ఇదే పార్క్ లో నిన్న రాత్రి నుంచి, నిన్న ఉదయం నుంచి వాళ్ళు వేచి ఉండడం జరిగింది. అయితే ఎప్పుడు క్యూ లైన్లు తెరుస్తారా, లోపలికి వెళ్ళడానికి పక్కనే ఉన్న రామానాయుడు స్కూల్లో క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్ లోకి వెళ్లేదానికి వీళ్ళంతా ఆతృతగా ఎదురు చూస్తున్న సందర్భంలో ఉదయం నుంచి చూసి సాయంత్రం ఇంకా గేట్ దగ్గరికి వేలాది సంఖ్యలో ఇక్కడ భక్తులు రావడం జరిగింది. అయితే ఈ గేట్లు క్లోజ్ చేయడంతో వాళ్ళంతా ఇక్కడ తొక్కిసలాటలకు లోను కావడం జరిగింది. ఒక్కసారిగా దాదాపు 8 గంటల ప్రాంతంలో ఈ గేట్లు తెరవడంతో ఒక్కసారిగా భక్తులంతా క్యూ లైన్ లో వెళ్లే ఆతృత, ఆ తొందరలో ఒక్కసారిగా తోపులాటలు, తొక్కిసలాట అక్కడ చోటు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో అక్కడ మహిళలు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు కింద పడిపోయారు, నలిగిపోయారు. ఈ ఘటనలోనే దాదాపు 5 మంది చనిపోయిన వాళ్ళలో ఇదే ప్రాంతానికి ఇక్కడ తొక్కిసలాటలకు గురైన వాళ్ళు ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. వాళ్ళంతా కూడా తమిళనాడు, సేలంకి, ఇతర ప్రాంతానికి చెందిన తమిళనాడుకు సంబంధించిన మహిళలుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అలాగే మరో పురుషుడు కూడా మొత్తం 6 మంది కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూసే కొంతమంది భక్తులు కూడా ఇక్కడ ఏదైతే టికెట్లు తీసుకున్న భక్తులు ఇక్కడ నుంచి వెళ్ళడం కూడా మనం చూస్తున్నాము. అలాగే ఏదైతే ప్రధానంగా ఈ కౌంటర్ బైరాగి పట్టేది ఈ పార్క్ తో పాటు దాదాపు ఇక్కడ ఉన్న కౌంటర్ రామానాయుడు స్కూల్ తో పాటు 9 కేంద్రాలలో
టిటిడి ఈ విధంగా ఏదైతే టికెట్లకు సంబంధించి కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. 9 కేంద్రాలలో 94 కౌంటర్లను టిటిడి ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ముందుగా సమన్వయం చేసుకుంటే సులభంగానే భక్తులకు టికెట్లు అనేది ఇవ్వడం పెద్ద కష్టమే కాదు. గత 3 ఏళ్లుగా కూడా ఇదే రీతిలో టిటిడి వైకుంఠ ద్వారా దర్శన టోకెన్లను కూడా కేటాయిస్తూ వస్తూ ఉంది. అయితే నిన్న ఒక్కసారిగా భక్తుల్ని క్యూ లైన్ లోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకోవటం, ఒక్కసారిగా నిన్న రాత్రి క్యూ లైన్ లోకి పంపడం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్టు మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో అధికారుల సమన్వయ లోపం అనేది చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఏదైతే నేనున్న ఈ బయటేగ పట్టడి ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్న ప్రాంతంలో కూడా ఒక డిఎస్పీ ఏదైతే భక్తులు గేట్లు తెరుస్తున్న సమయంలో డిఎస్పీ కొంచెం దురుసుగా వ్యవహరించడం, అలాగే ఏదైతే భక్తుల మీద స్వల్పంగా లాఠీచార్జ్ చేసే ప్రయత్నం కూడా చేయటం, ఇవన్నీ కూడా మరింత ఇబ్బందికరంగా మారాయి. ఏదైతే టిటిడి అధికారులు కానీ ఇచ్చిన సీఎం వివరణ అడిగినప్పుడు ఇచ్చిన ప్రశ్నలో కూడా టిటిడి చైర్మన్ కూడా ఇదే జవాబు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఒక డిఎస్పీ కానీ మిగతా ఇక్కడ వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ కూడా సీఎం నివేదిక వెళ్ళినట్టుగా కూడా సమాచారం. దానిపైన కూడా సీఎం సీరియస్ అయినట్టుగా కూడా వర్మ స్వయాన సీఎంఏ కూడా చెప్తున్నారు అధికారుల వైఫల్యమే ఇంత ప్రమాదానికి కారణమైందని. మరి అధికారుల మీద యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉందా ఈరోజు సీఎం వచ్చిన తర్వాత? ఖచ్చితంగా అధికారుల వైఫల్యం, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే గత అనుభవాలు కూడా ఉన్నాయి. గత 3 ఏళ్ళుగా చాలా సులభంగా ఇక్కడ భక్తులకి టోకెన్లు తీసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి. ఏ క్యూ లైన్ల దగ్గరికి భక్తులు అనుమతి ఇస్తుంటే చాలు, ముందు వెళ్ళిన భక్తుడు ఖచ్చితంగా ముందు క్యూ లైన్ లో కూర్చోవడం జరుగుతుంది. అక్కడ ఓపిక కూర్చుంటారు, వాళ్ళు పరుచుకొని పడుకుంటారు, అన్ని చేస్తూ ఉంటారు. వాళ్ళని వదిలేస్తుంటే వాళ్ళ పాటికి వాళ్ళు 9 కేంద్రాలు తిరుపతిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 94 కౌంటర్లు ఏర్పాటు చేయడం, అంటే 94 చోట్ల మొత్తం టికెట్లు ఇవ్వడం జరిగింది. 3 రోజులకు సంబంధించి అంటే 10, 11, 12 ఈ 3 రోజులకు సంబంధించి వైకుంఠ ద్వార దర్శనాలు మొత్తం 1,20,000 టికెట్లను చాలా సులభంగానే భక్తులు తీసుకొని ఉంటారు. ఇప్పుడు నిత్యం కూడా ఇదేం టీటీడీ కొత్త కాదు. నిత్యం కూడా తిరుపతికి వచ్చే భక్తులు, ముందస్తు టికెట్ లేని భక్తులు కూడా అలిపిరి దగ్గర ఉన్న ఉచిత దర్శన టోకెన్లు కూడా ఇదే విధంగా ముందు రోజు రాత్రి నుంచి ఉండి తీసుకోవడం సర్వసాధారణంగా జరిగేది. అయితే నిన్న మాత్రం అలాంటి పరిస్థితికి కల్పించకుండా ఇంకో టీటీడీ చేసిన మరో తప్పిదం ఏమిటంటే, మరో పొరపాటు ఏమిటంటే, ముందుగా 8వ తేదీ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మళ్ళీ 9 అని డేట్ మార్చారు. అయితే భక్తులు ఇదొక కన్ఫ్యూజన్ గురైంది. 8 ఇస్తారా 9 ఇస్తారా తెలియక 8వ తేదీకి వచ్చేసిన చాలా మంది భక్తులకు అర్థం కాక 8వ తేదీకి రావడం జరిగింది. ఒకవేళ నిన్న 8వ తేదీ వాళ్ళు వచ్చినా ఇక్కడ క్యూ లైన్లు ఏర్పాటు చేస్తారు. ఆ క్యూ లైన్ల దగ్గరికి వెళ్ళి ఉంటారు. ముందు వెళ్ళిన వాళ్ళు భక్తులు ముందు కూర్చొని ఉంటారు, వెనక వెళ్ళిన వాళ్ళు వెనక ఉంటారు. చాలా సులభంగా జరిగిపోయింది. అయితే క్యూ లైన్ల దగ్గరికి వెళ్ళకూడదు. ఈ విధంగా బైరాలు పెట్టిన దగ్గర ఈ విధంగా ఈ గేటు పార్కులో ఉన్న భక్తులు మొత్తం పార్కుల్లో భక్తులు ఉండగా ఈ గేటు మూసేయడం, ఇదే విధంగా మిగతా కేంద్రాలకు కూడా గేట్లను క్లోజ్ చేయడం, శ్రీనివాసం దగ్గర కూడా క్యూ లైన్ లోకి వెళ్తుంటే ఇదే మాదిరిగా గేట్లను క్లోజ్ చేయడం, ఇలాంటి చర్యల వల్ల భక్తులు క్యూ లైన్ లోకి వెళ్ళలేని పరిస్థితి. ఉదయం పూట ఏదైతే భక్తుడు క్యూ లైన్లకు వచ్చాడో ఆ భక్తుడు సాయంత్రం వరకు గేట్ దగ్గర ఉన్నారు. సాయంత్రం వచ్చిన భక్తులు కూడా గేట్ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు మనం ముందు వచ్చాక మన క్యూ లైన్లకి వెళ్ళలేకపోతున్న ఆకృతి కూడా మనకు టికెట్ అందదేమో. ముఖ్యంగా ఏకాదశి రోజు, ద్వాదశి రోజు ఒక సెంటిమెంట్ గా భావిస్తారు. ఆ 2 రోజుల టికెట్లు రావేమో. ఈ తొందరలో భక్తులు ఒక్కసారిగా ఆ గేట్ ను తోసే ప్రయత్నం చేశారు. అయితే అక్కడ కూడా పోలీసులు పెద్ద సంఖ్యలో లేరు. వాళ్ళని నియంత్రించే పరిస్థితి కూడా అక్కడ లేకపోవడంతో ఒక్కసారిగా వాళ్ళందరూ, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, పైగా నిన్న చదివిన కనీసం సామ్యానాలు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి అయితే ఇక్కడ నెలకొందని చెప్పి ఈ తీవ్ర ఇబ్బందుల మధ్య వాళ్ళు చెప్పులాటోడు గుడి చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రికి అర్థమయ్యేలా కూడా అధికారులు చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఇందులో ఖచ్చితంగా టీటీడీ యంత్రాంగం యొక్క సమన్వయ లోపం ఉంది, పోలీసుల సమన్వయం లోపం ఉంది.